ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంతా. ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా. ఏమో ఏమో చూపిస్తారా లేదా? నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. ఏంటి మీరు చేస్తున్న పని? క్రాకర్స్ కొనిస్తారా? మీకు బుద్ధుందా అసలు? మిమ్మల్నే. క్రాకర్స్ పొగ శబ్దాలు దానికి పడవు, అందుకే నేను తీసివ్వను అని చెప్పాను. చిన్న పాప పాపం సరదా పడుతుంటే నువ్వు పడదంటావేంటి తులసి? అయినా ఏమన్నా సంవత్సరం అంతా కాలుస్తుందా? దీపావళికే కదా. మీరిద్దరూ మారరు, అనుకున్నదే చేస్తారు. ఏమైనా చేసుకోండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. దీనికి అర్జెంట్ గా ఎండ్ కార్డ్ వేయాల్సిందే. అత్తయ్య, ఇంకివన్నీ నేను చేసేస్తానులే. కాసేపు మీరు అలా కూర్చోండి. పర్వాలేదమ్మా. లక్ష్మి, చాలా రోజుల తర్వాత కదా మన ఇంట్లో ఇన్ని రకాల పిండి వంటలు చేయడం. అవునండి. ఏంటిదంతా? దుకాణం పెద్దదిగానే పెట్టారు. ఎవరైనా కడుపుతో ఉన్నారా ఏంటి? కొంపతీసి కీర్తి విషయం వీడికి తెలిసిందా? ఈ పిండి వంటలు స్వీట్లు చేసేది కీర్తి కోసమని వీడికి తెలిసిపోలేదు కదా. ఏం లేదురా, ఏ అలా అడిగావు? మరెప్పుడు లేంది ఇంట్లో సడన్ గా ఈ ప్రోగ్రాం పెట్టేసరికి డౌట్ వచ్చిందిలే. మీ అనుమానాలకేం గాని ఇవి మన తులసి వాళ్ళ ఇంటికి పంపడానికి చేస్తున్నాంలేండి. అంటే మన తులసి ఏమైనా ప్రెగ్నెంట్ అయిందా ఏంటి? ఆ రోజు కూడా వస్తుంది లేరా. ఈ దీపావళి దాని పెళ్లి తర్వాత వస్తున్న మొదటి పండగ. అందుకే పొట్టింటి నుంచి తీసుకెళ్లాలని చేస్తున్నా. మీ చేదస్తం కాకపోతే మీరు తయారు చేసి తీసుకెళ్లే ఈ తొక్కలో ఐటమ్స్ కోసం అక్కడ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎదురు చూస్తారని కాదండి, తీసుకెళ్లడం మన పద్ధతి. మీరు పద్ధతి ప్రకారం చేసుకుని మోసుకెళ్ళండి, వాళ్ళు అలవాటు ప్రకారం అవమానించి పంపిస్తుంటారు. అంతేగా జరిగేది. అవును, ఈ పిండి వంటల సెటప్ మొత్తానికి ఎంత ఖర్చయింది మనకి? ఎంత అయింటుందిరా? ఓ 2000 అయి ఉంటుంది. 2000? ఇవన్నీ చేయడానికి ఆ మాత్రం అవుతుంది కదరా. ఇవే బయట ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుంటే 20,000 అయినా సరిపోవు మరి.
నువ్వు ఆర్డర్ కూడా ఇస్తావు, నీదేం పోయింది? 500, 6, 7, 8, 9. నా పర్మిషన్ లేకుండా మీకు మీరుగా 2000 ఖర్చు పెట్టేసుకున్నారు కాబట్టి వచ్చే నెలలో నేనిచ్చే దాంట్లో 1000 రూపాయలు కట్ అంతే. సర్లే పోరా. చెల్లెలి కోసం చేసే పిండి వంటల్లో కూడా లెక్కలు చూస్తున్నాడు వీడు. ఇక ఆయన అంతే అత్తయ్య, మారతారనుకుంటే అది మన భ్రమే. రండి 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 రండి, ఇవన్నీ ఇక్కడ పెట్టేసేయండి. ఇంక మీరు వెళ్ళండి. ఏంటమ్మా ఇవన్నీ? దీపావళి వస్తుంది కదా మావయ్య, ఏదో చిన్న గిఫ్ట్స్ మన ఫ్యామిలీ అందరి కోసం తీసుకొచ్చాను. మా ఫ్యామిలీలో ఇదంతా ట్రెడిషనల్. ముందుగా అత్తయ్యకి. అత్తయ్య, గద్వాల్ శారీ మీకోసమే స్పెషల్ గా నేయించాను, తీసుకోండి అత్తయ్య. అయ్యో, ఇప్పుడు నాకెందుకమ్మా ఇవన్నీ? మీరు సంతోషంగా చల్లగా ఉంటేనే అత్తయ్య, మీ నీడలో మేం కూడా హ్యాపీగా ఉండగలుగుతాము. ఎంత చక్కగా చెప్పావమ్మా. బామ్మా, మీకోసం అమెరికా నుండి తెప్పించాను, తీసుకోండి. ఏంటి, అమెరికా నుంచి నా కోసం తెప్పించావా? భలే బాగుంది మనవరాలా. మావయ్య, ఎక్కడుంది? ఈ సిగార్ మీకోసమే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? నేను సిగరెట్లు కాల్చను కదా. ఇప్పుడు తాగట్లేదు కానీ రేపు ఎలక్షన్స్ లో గెలిచాక ఈ సిగార్ని మీరు స్టైల్ గా వెలిగించి పొగ అలా వదులుతుంటే రాజసం ఉట్టిపడాలి. ఇంటి కోడలంటే నీలా ఉండాలి మనవరాలా. వీళ్ళు ఉన్నారు ఎందుకు? ఒకటేమో ఉపయోగం లేదు, రెండోదేమో పనికిరాదు.